నాగ చైతన్య సమంత విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొండా సురేఖ. సమంత జీవితం నాశనం కావడానికి 100% బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ విరుచుకుపట్టారు. ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉంచేందుకు సమంతను పంపాలని హీరో నాగార్జునకు కేటీఆర్ డిమాండ్ చేశారని, కానీ అందుకు సమంత ఒప్పుకోకపోవడంతో నాగ చైతన్యతో విడాకులు జరిగాయంటూ కొండా సురేఖ బాంబు పేల్చారు. కొంతమంది హీరోయిన్లు తమ కెరీర్ ముగించి పెళ్లిళ్లు చేసుకోవడానికి కూడా కేటీఆర్ కారణమంటూ కొండా సురేఖ ఆరోపణలు చేశారు. ఇక కొండా సురేఖ వ్యాఖ్యలు ఇటు రాజకీయాల్లోనూ అటు సినిమా ఇండస్ట్రీలోనూ పెనుదుమారం రేపుతున్నాయి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు గాని రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. అందరికి డ్రగ్స్ అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ల జీవితాలు నాశనం కావడానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ కూడా ఆమె ఆరోపించారు. ఈసారి నేరుగా పేర్లు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా కొండా సురేఖ చేశారు. ముఖ్యంగా సమంత నాగ చైతన్య విడిపోవడానికి కేటీఆర్ కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు కొండా సురేఖ. అలాగే చాలా మంది హీరోయిన్లకు డ్రగ్స్ కూడా అలవాటు చేశారంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇటు రాజకీయాల్లోనూ అటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం ఇదే వ్యవహారానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దర్శక నిర్మాత నటకుమార్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. నమస్తే నటకుమార్ గారు. నమస్తే అండి. నటకుమార్ గారు, మీరు ఆల్రెడీ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వినే ఉంటారు. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ప్రకంపనలు రేపుతున్నాయి. ఏంటి దాని మీద మీ కామెంట్? అంటే ఆ వ్యాఖ్యల్లో కొంత నిజం లేకపోలేదు. ఇప్పుడు ఆ వ్యాఖ్యల్లో కొన్ని నిజం లేకపోలేదు. ఆ రోజు నేను అడిగిన ఒకటి ప్రశ్నలండి. ప్రజలను అడుగుతున్నాను, ఇప్పుడున్న గవర్నమెంట్ అడుగుతున్నా, అప్పుడున్న గవర్నమెంట్ అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా. ఆ రోజు అందరూ డ్రగ్స్ తీసుకుంటా లైన్ కట్టించారు. సబితా అగర్వాల్ గారు మొత్తం ఇండస్ట్రీ అందరినీ బదనాం చేశారు. అందరూ మొత్తం టోటల్ గా ఎంటికలని అదే ఇదని మొత్తం అందరూ డ్రగ్స్ తీసుకొచ్చిన వ్యక్తుల్ని మళ్ళా అందరికి క్లీన్ చీట్ ఇచ్చారు. క్లీన్ చీట్ ఇస్తే అప్పటికి ఎవరు పరిచయాలు లేరు. ఈ పరిచయాలు లేకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత, క్లీన్ చీట్ ఇచ్చే ముందు అందరూ బ్రోలు అయిపోయారు, అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ మొత్తం టోటల్ గా అన్ని పార్టీలకి కేటీఆర్ గారు ఉండాలి, అన్ని ఫంక్షన్లకి కేటీఆర్ గారు ఉండాలి, అటు పుట్టినరోజుకి కేటీఆర్ గారు ఉండాలి అని అందరూ అంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారండి. ఇండస్ట్రీలో అంత క్లోజ్ ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఈయనకి ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఇండస్ట్రీలతో కేసీఆర్ గారికి కొంత సంబంధం ఉంది, ఎందుకంటే మాతో పాటు గారు ఇంకొంతమందితో. అలాగే కవితతో ఉంది, ఎందుకంటే కవిత గారితో ఎందుకు ఉందంటే చాలా మంది మేమే సినిమాలు ఓపెనింగ్ తీసుకెళ్ళాం, చాలా మంది ఉంది. కేటీఆర్ గారికి అసలు సంబంధం లేదు. ఆ తర్వాత ఎవరికి సంబంధం లేకుండా ఇండస్ట్రీ అంతా ఈయనకి సంబంధం వచ్చింది, అంతా అయిపోయారు. అలాంటప్పుడు ఈ అనుమానాలకు తావుతీస్తుంది. నేను అక్కడ డ్రగ్స్ జరుగుతున్నాయా, డ్రగ్స్ జరగలేదు, పార్టీలు అన్నిటికీ కేటీఆర్ గారు ప్రతి ఒక్క సురేష్ కొండేటి దగ్గర నుంచి అప్ టు లాస్ట్ ప్రతి హీరోయిన్ అందరి దగ్గర కూడా కేటీఆర్ గారి ఫోన్ నెంబర్, డైరెక్ట్ ఫోన్ నెంబర్ ఉండడం. జూబ్లీస్ కానీ, బజారాస్ కానీ, రాయదుర్గం కానీ, నాన్సిక్ పోలీస్ స్టేషన్ కానీ ఆ పరిధిలో ఏదైనా డ్రంకర్ డ్రైవ్ అవ్వచ్చు, ఏదైనా దొరకవచ్చు. డైరెక్ట్ ఫోన్ కేటీఆర్ గారు. అది చాలా మంది పోలీసులు బాధపడ్డారు. ఎందుకంటే ఏం పట్టుకున్నా కూడా వెంటనే ఫోన్ వస్తుంది, ఎందుకు ఈ బాధ అని. మాదాపూర్ కానీ ఇవన్నీ కూడా
మన అనుమానాలు తావుతీస్తుంది. అయితే నటికుమార్ గారు, సమంత వ్యవహారం ఏంటి? సమంత వ్యవహారం మీద ఇప్పటికే చాలా రకాలైనటువంటి వాదనలు ఎప్పటి నుంచో వస్తున్నటువంటి పరిస్థితి. మరోసారి కొండా సురేఖ తెర మీదకి తీసుకొచ్చారు. అసలు సమంత వ్యవహారంలో కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? కాదండి, నాగ చైతన్య గారు కానీ నాగార్జున గారు కానీ సమంత గారు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలా, అది వాళ్ళు ఇచ్చుకోవాలా. లేదనుకుంటే చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ గారు విచారణ జరిపించమని, మొత్తం నేను క్లీన్ విచారణ జరిపించాను అని అనొచ్చు. ఎందుకంటే ఆమె ఒక మాట మాట్లాడారు సురేఖ గారు, ఎవరంటే ఫోన్ ట్యాపింగ్ లో బ్లాక్ మెయిల్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఆల్రెడీ మొత్తం టోటల్ గా అంతా తీసి బహిరంగంగా ఉందండి. ఆ దాంట్లో అన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఏమైనా ఉండి అవన్నీ కూడా ఉంటే సాక్ష్యాధారాలు ఉంటేనే కదా మాట్లాడతారు. సీఎం గారి దగ్గర కూడా ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మొత్తం టోటల్ గా ఉన్నాయి కాబట్టి అది ఇంకా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆమెను అన్నారని ఆవేశంతో ఆమె చెప్పిందని ఆవేశాలతో కంపల్సరీ ఎక్కడో ఒక నిజం లేకుండా అయితే జరగదు కదా. అంత అబద్ధం చెప్పాల్సిన కాదు కదా. 2 టైమ్ మినిస్టర్, 5 times ఎమ్మెల్యే, వెరీ సీనియర్ పొలిటికల్ లీడర్, డైనమిక్ లీడర్. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ప్రకాష్ రాజ్ ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు నటికుమార్ గారు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఇటు రాజకీయ నేతల్ని ఈ వ్యాఖ్యలు చేసినటువంటి మినిస్టర్ మీద మండిపడుతున్నారు. ప్రకాష్ రాజ్ గారి కోసం మాట్లాడేది మన అవసరం లేదు. ప్రకాష్ రాజ్ గారికి మతిపోయింది. ప్రకాష్ రాజ్ గారికి ఎప్పుడైతే ఒక పవన్ కళ్యాణ్ గారికి 2 పంగనామాలు కొత్త బాబా వచ్చాడని చెప్పాడో ఆ రోజు అయిపోయింది. ఆయన ఎందుకో తెలిసిన ఎవరు దేవుడు వాళ్ళకి ఇష్టం. హిందూ వారు ముస్లిం మరి క్రిస్టియన్, ఆయన నమ్ముతున్న దేవుడు ఆయన గొప్పవాడు. ఆయన ఈయన చెప్పడం ఏంటండి, ఈయన బాబా అని చెప్పడం ఏంటండి, పంగనామాలని చెప్పడం ఏంటండి. ఈయన ఆర్టిస్టు, ఆయన ఆర్టిస్టే, పెద్ద గొప్ప ఆర్టిస్ట్ అని ప్రకాష్ రాజు అనుకోవద్దండి. ఎంతసేపు రేవణ్ణ గారి కొడుకు చేసిన రాష్ట్రాల కోసం ఈయన ఏమైనా మాట్లాడా? మరి కుమారస్వామి గారి మీద వచ్చిన వార్తలు ఏమైనా మాట్లాడారా? కర్ణాటకలో రేవణ్ణ గారి భార్య మీద వచ్చిన వార్తలు మాట్లాడారా? ఇక్కడ జరుగుతున్న మరి కేసీఆర్ టీఆర్ఎస్ మీద ఏమైనా చిన్న అబంధం వస్తే ఇమ్మీడియట్లీ వాలిపోతాడే. మన జానీ మాస్టర్ మీద నిద్రపోయాడా? మన జానీ మాస్టర్ మీద అన్యాయంగా లోన్ వేశారు, నిద్రపోయాడా? ఇండస్ట్రీ కోసం పెద్ద వ్యక్తిలా నేను చాలా గొప్పవాడిని నేను చెప్పుకోవద్దండి. మనం చెప్పేటప్పుడు మన మాటల్లో నిజం ఉండాలి, మన మాటల్లో నిజాయితీ ఉండాలి, మన మాటల్లో ఉండాలి. మీరు అడిగారు, ఫస్ట్ మీరు చెప్పారు ఏమన్నారు, ఏమండి ఈ మతంలో లాక్కుండా మీరు ఆ తప్పు చేసిన వాళ్ళని తీసుకోండి అని మీరు పవన్ కళ్యాణ్ గారు సలహా ఇచ్చారు. మంచి సలహా. మీరు ఇష్టం వచ్చిన ఫీడ్ చేసుకుంటూ మీరు మొత్తం టోటల్ గా హిందూ మతం కాదండి, హిందుత్వం అనేది ఒక సనాతన ధర్మం. అది ఆయన భక్తుడండి. ఆయన ట్వీట్ చేస్తూ సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూపు అని ప్రశ్నిస్తున్నారు. ఏమండి సినిమాల్లో మొన్న జరిగిన సిచ్యువేషన్ ఏంటో, ఇంతకు ముందు జరిగిన సిచ్యువేషన్లు ఏంటో, అప్పుడు ఏమైనా వచ్చాడు ఆయన. ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడకూడదండి ఆయన కోసం. మనం మాట్లాడితే ఆయన పరివే పోతుంది, వద్దండి. నేనేమంటున్నానంటే ఆయన కోసం తీసుకోవాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారు ఆయన ఫ్రెండ్ కాబట్టి, మళ్ళా వెంటనే కేసీఆర్ గారు ఆయన ఫ్రెండ్ కాబట్టి వచ్చేసాడు. ఆ రోజు అన్ని అబద్ధాలు జరిగేటప్పుడు డ్రగ్స్ కేసులో ఎందుకు రాలేదు? డ్రగ్స్ లో అంతమందిని తీసుకెళ్లి నెట్ రోడ్డు మీద నిల్చోబెట్టారు టీఆర్ఎస్ లో. సినిమా ఇండస్ట్రీ పరుగు పోలేదా అని అడుగుతున్నా. అమ్మాయిల్ని అబ్బాయిల్ని కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్ నిల్చోబెట్టారే, ఆ రోజు పరుగు పోలేదని అడుగుతున్నా. ఆ రోజు ప్రకాష్ రాజ్ ఉన్నాడా? యాక్టింగ్ లో లేడా, లేకపోతే ఇండస్ట్రీలో లేడా? చెప్పండి ప్రకాష్ రాజ్ని. మొత్తం ఒక్కలాగే కాదండి, అన్ని విధాలా మాట్లాడాలి. మనం తప్పు చదివితే తప్పు అని ఒప్పుకోండి, ఇవన్నీ విచారణ జరిపించమనండి. నటికుమార్ గారు, ఇండస్ట్రీలో ఎక్కడైనా, ఇండస్ట్రీలో లేదంటే హైదరాబాద్ లో ఎక్కడైనా డ్రగ్స్ దొరికితే మేము పట్టుకునే ప్రయత్నం చేశాం అనేది గత ప్రభుత్వ వాదన. నిజంగానే పట్టుకునే ప్రయత్నమే చేశారా, లేదంటే బ్లాక్ మెయిల్ చేశారా? ఏమండి, నేను ఒకటే మాట అంటానండి. నా ప్రశ్నకి ప్రకాష్ రాజ్ గారు, కేటీఆర్ గారు సమాధానం చెప్పాలా. నేను అడుగుతున్న ప్రశ్నకి ఇండస్ట్రీ మొత్తాన్ని తీసుకొచ్చి మీరు మొత్తం టోటల్ గా డ్రగ్స్ తీసుకుంటున్నారు అని మాకు అనుమానాలు ఉన్నాయని మొత్తం అందరినీ పట్టుకుంటున్నాం అని చెప్పి డ్రగ్స్ ఎంటికలతో సైతం, డ్రగ్స్ టెస్టులతో సైతం తీసుకొచ్చి లైన్ కట్టారు దాదాపు 15 రోజులు. తర్వాత ఎవరూ తప్పు చేయలేదు, నో డ్రగ్స్ అని రిపోర్ట్స్ వచ్చి 4 సంవత్సరాల తర్వాత క్లీన్ చిట్ ఇచ్చారు. దీంట్లో మర్మం ఏంటి, దీంట్లో మాయ ఏంటి? ఆ రోజుకి కేటీఆర్ గారికి ఎవరు పరిచయం లేని వాళ్ళు మొత్తం టోటల్ ఇండస్ట్రీ అంతా ఎలా పరిచయం అయిపోయింది? ఒకటి కన్వెన్షన్ కి ఒక రాయి కొట్టి, బుల్డోజర్ తీసుకెళ్లి ఒక రాయి కొట్టి మళ్ళా దాన్ని ఈ రోజు దాకా ఎందుకు ఆపారు? ఎందుకు ఫ్రెండ్స్ అయిపోయారు? సురేష్ బాబు గారి విషయంలో ఇలా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ వస్తే 100 ఉన్నాయి. అందుకే నేను అడుగుతున్నా,
ఆమె చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు మా ఇండస్ట్రీలో. ఇప్పుడు లేడీస్ విషయం అంటారా, ఎవరికి వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకోవాలి. వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చుకొని తప్పు జరగలేదా, తప్పు జరిగిందా, ఏం జరిగింది ఇవ్వండి. విక్టిమ్స్ కంప్లైంట్ ఇస్తేనే కదా పోలీసు వాళ్ళు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఏమైనా చేయగలుగుతుంది. విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎవరేం చేయలేరండి. మామూలుగా మాట్లాడుకోవడం, మీ న్యూస్ లో అరగంట రావడం తప్ప ఏం ఉండదు. విక్టిమ్ ఇమీడియట్ ఇస్ కంప్లైంట్, భయపడకుండా రండి, లేదనుకుంటే కామ్ కూరుకోండి. ఇంకా అంతగా నేను చేయగలుగుతారు. అంటే ప్రకాష్ రాజ్ గారు చాలా నిజాయితీగా ఆడపిల్లల మీద, అక్క చెల్లెల మీద అంత అభిమానం ఉంటే ఆ రోజు డ్రగ్స్ చేసేటప్పుడు మన కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు రేవన్న మన ఆడబిడ్డలే కదా, మన ఆడబిడ్డలే 2500 మంది రాష్ట్ర వీడియోలు, నగ్న వీడియోలు తీసుకొచ్చి ఈ రోజు అరెస్ట్ అయిన రేవన్న కొడుకు మరి ఏం చెప్పారు, ఏం సమాధానం చెప్పారు, ఏం చెప్పారు చెప్పండి. కుమారస్వామి గారి మీద అవినీతి ఆరోపణలు వస్తే, మన రేవణ్ గారి భార్య మీద వస్తే ఇవన్నీ కూడా మీరు దానికి సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ డ్రగ్స్ కేసు కోసం చెప్పాలి కదా, డ్రగ్స్ కేసు ఆడవాళ్ళు దొరికిపోతుంటే చెప్పాలి కదా. కర్ణాటకలో మన యామా గారిని ఇండస్ట్రీలో మహిళల మీద వేధింపులకు సంబంధించి వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ను కూడా గత ప్రభుత్వం బయటపెట్టలేదు కదా, దాని వెనక కూడా ఇదే కారణం ఉందంటారా నటకుమార్ గారు? ఏమండి, ఇండస్ట్రీ అనేది భయంతో బతుకుతుంది. ఇండస్ట్రీ అనేది అమాయకులు తీసుకెళ్ళి లోన్ వేయడం తప్ప, అమాయకులను బదలాం చేయడం తప్ప, నిజంగా మేము అన్ని నిజాలే మాట్లాడాలి అంటే ఎవరు ఇండస్ట్రీలో నిలబడరండి. నిజాలే మాట్లాడాలంటే చాలా ఉంటాయి. నేను ఒకటి మాత్రం చెప్తున్నాను కదా, నిజాలు మాట్లాడలేక మూసుకొని కూర్చుంటున్నాం. కొన్ని నిజాలు మాట్లాడలేము. ఆమె సురేఖ గారు కొన్ని నిజాలు మాట్లాడారేమో, ఆమె బాగా అనిపించి మాట్లాడుంటారు, లేకపోతే మాట్లాడుంటారు. అది కూడా సవితక్క గారు ఉన్నారు. సవితక్క గారు అంటే మాకు గౌరవం. మా సత్యవత గారు అంటే సునీత గారు అంటే మాకు గౌరవం. ఆమెకి ట్రోల్ చేసేటప్పుడు, ఆమెను అన్యాయంగా ఇబ్బంది పెట్టినప్పుడు ఒక అన్నదమ్ముడిగా, ఆమె ఒక పద్మశాలి క్యాస్ట్ ఆమె ఉన్న బీసీ మహిళగా ఆమెకి అక్క ఇదిగో ఇది జరిగింది, మాకు ఈ సారీలు అందరికీ కూడా మాకు టోటల్ గా మీకు ఏమైనా మాకు అన్ని సాయం చేయమని చెప్పి నూనె పోగుతో వేస్తే అది తప్ప అండి? ఒక తమ్ముడిగా వేస్తే తప్ప? దాన్ని ట్రోల్ చేస్తారా? ఎంత అన్యాయం అండి అది. దాన్ని ఖండిత చేసిన బాధ్యత సబితక్క మీద ఉందా లేదో చెప్పండి. సత్యవతి గారు మన ఉందా? ఒక కేటీఆర్ గారి కోసం 5 నిమిషాలు ఖండించారే. మీకు ఆడపిల్ల కాదా? మీకు ఆమె సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్ కాదా? 5 సార్లు మీతో పాటు ఎమ్మెల్యేగా లేదా? 2 సార్లు మినిస్టర్ గా లేదా? ఆమె నటకుమార్ గారు ఒక ప్రశ్న వస్తుంది. నటకుమార్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు చేసింది సాక్షాత్తు మంత్రి, రాష్ట్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. ఎప్పటి నుంచో వాళ్ళు విపక్షంలో ఉన్నప్పటి నుంచి కూడా డ్రగ్స్ కు సంబంధించి కావచ్చు, రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించి కావచ్చు, నేరుగా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఎందుకు అధికారంలోకి వచ్చాక నిజమైతే చర్యలు తీసుకోవట్లేదు? తీసుకోవడానికి చట్టానికి కొన్ని పరిధులు ఉంటాయి. చట్టంలో కొన్ని పరిధులు మీరు నేను మాట్లాడుకున్నంత విధంగా ఉండదు. కోర్టుకి కొన్ని పరిధులు ఉంటాయి. యాజ్ పర్ లా, యాజ్ చట్టం కొన్ని చెప్తూ ఉంటాయి. అది మనకి ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది రన్నింగ్. అది రన్నింగ్ అయినప్పుడు ఇవన్నీ అవుతున్నప్పుడు ఒకటి బయటకు వస్తే విక్టిమ్స్ ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుంటారు. డ్రగ్స్ విషయంలో అంటారా, ఇప్పుడు డ్రగ్స్ విషయంలో గతంలో లేదండి, ఇప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుంటున్నారు, వాళ్ళు రిమైండ్ చేస్తున్నారు, మ్యాక్సిమం ఉండకుండా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి ఇది అప్రిసిటీ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. రెండోది ఇక్కడ కొంచెం డిపార్ట్మెంట్లు కూడా కొంతమంది బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాయండి. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మొత్తం సపోర్టెడ్ మొత్తం టోటల్ డిపార్ట్మెంట్స్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉందనుకోవట్లేదు కాదు, ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందనుకుంటున్నారు. కౌశిక్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? 353 ఒక డీసీపీ మీదే తిరగబడి కొట్టపోతే అది కొట్టబోతే ఆయన కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ ఏమైంది? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? నాన్ బెయిలబుల్ వారెంట్ అది. ఆయన డ్యూటీకి ఆటంకం కలిగించారంటే 353. అదే సామాన్యులు అయితే ఇమీడియట్లీ తీసుకెళ్లి వేసేస్తారు, 4 కొడతారు కదా. మీరు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఆయన అన్ని తిరిగితే కూడా మీరు ఎందుకు పడుతున్నారు? మీకు ఇప్పుడు ఇంతమంది వచ్చి మీకు ఇందాక చలసాని శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలు చూస్తే, ఆ వ్యాఖ్యలు ఆయన ఏమంటున్నాడు, బయట పూజ వస్తుంది మీరు ఎవరైనా మూసినది కాడికి వస్తే అంటున్నారు. అంటే డిపార్ట్మెంట్ లో కొడతాం అంటుంటే వాళ్ళకే సెక్యూరిటీ లేనప్పుడు సామాన్య వ్యక్తులకి ఏం సెక్యూరిటీ ఉంటుందండి? అది రేవంత్ రెడ్డి గారు సర్కార్ లో ఒకసారి కూర్చొని ఆ డీజీపీ గారిని కూర్చోబెట్టి అసలు ఎవరు పడితే వాళ్ళందరినీ కొట్టేస్తాం అంటుంటే ఒక పోలీసు డీసీపీకే సెక్యూరిటీ లేకపోతే సామాన్య పోలీసుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నది నన్ను కొట్టొచ్చు,
రేపు అందరినీ అలా భయపడుతున్నారు. అయితే నట్టుకుమార్ గారు గతంలో కేవలం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం మీద మాత్రమే ఆరోపణలు వచ్చేవి, ఇండస్ట్రీకి కొంత ఇబ్బంది పెడుతున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందని ఇండస్ట్రీకి చెందినటువంటి చాలా మంది కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఏంటి ఇప్పుడు పవర్ పోయిన తర్వాత ఎందుకు ఈ రకమైనటువంటి కామెంట్స్? పవర్ లో ఉన్నప్పుడు ఎందుకు ఎవరు చెప్పలేకపోయారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి చెప్పారు కదా. ఏమండి, మేము క్లియర్ కట్గా మా ఇంటర్నల్ మీటింగుల్లో మేము ఎందుకు ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చిందో, ఎందుకు ఆంధ్రప్రదేశ్ వెళ్ళలేకపోయాం 2014 నుంచి, అవన్నీ మా ఇంటర్నల్ మీటింగుల్లో మేము మాట్లాడుకోవడం జరిగిందండి. అది ఎందుకు ఏంటి అనేది మేము పెట్టలేము. కానీ ఎందుకంటే ఇంటర్నల్ మీటింగ్స్ నేను బయట పెట్టలేను, అది నా తప్పు అవుతుంది. కనుక అది కేసీఆర్ గారికి భయపడో, టీఆర్ఎస్ గవర్నమెంట్ భయపడో, ఇక కొంతమంది మా సినిమా వాళ్ళ ఆస్తులకు భయపడో మేము ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి రాలేకపోయామండి. అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అక్కడ ఉంటే మా బతుకులు ఇక్కడ బస్ స్టాండ్ అయిపోతాయని వెళ్ళలేదండి కొంతమంది. తర్వాత అది దాంట్లోనే జరిగిందండి. దాంట్లోనే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా యాంటీ కాదు, వాళ్ళు రాలేదని కోపం అంతే. అయితే ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తిగా గతం నుంచి కూడా గత కొంతకాలంగా, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో కూడా ఇండస్ట్రీ ఎప్పుడు వివాదాల్లోనే ఉంటుంది. ఇప్పుడు రాజకీయ జోక్యం మీద కూడా తీవ్రమైనటువంటి చర్చ నడుస్తుంది. మనం అదే మాట్లాడుకుంటూ ఉంటున్నాం. ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తిగా ఏం కోరుకుంటున్నారు? ఇండస్ట్రీ ఎలా ఉండాలనుకుంటున్నారు నట్టుకుమార్ గారు? ఒకటే కోరుకుంటున్నానండి, ఇండస్ట్రీ బాగుండాలి, మా అక్క చెల్లెలు బాగుండాలి, మా ఇండస్ట్రీ 10 కాలాల పాటు కార్మికులు బాగుండాలి, అందరూ నిలవ ఉండాలి. మేము ధైర్యంగా మాట్లాడగలగాలి. ఇండస్ట్రీ నుంచి ధైర్యంగా నిజం మాట్లాడండి, నిజం నిర్భయంగా చెప్పండి. అమ్మ మీకు ఏదైనా తప్పు జరిగితే మీరు కంప్లైంట్ ఇవ్వండి. మీరు భయపడుతూ బతకొద్దు. మీరు ఎవరైనా సరే డైరెక్ట్ గా విచారణకు ఆదేశిస్తారు. రేవంత్ రెడ్డి గారు దాంట్లో సెక్యూరిటీగా ఉంటారు. రండి, ఇండస్ట్రీని నిలబెట్టుకుందాం, అందరం ఒకటవుదాం. మీరు ఒకరికి అన్యాయం జరిగింది కదా, వాళ్ళకే పోయింది కదా, మనకేంటి అని అనుకోని కరెక్ట్ కాదు. గతంలో ఏమైనా జరిగితే, తప్పులు జరిగితే అది నిజంగా మనం ముందుగా విక్టిమ్స్ ఎవరుంటే కంప్లైంట్ ఇవ్వండి అంతే తప్ప ఇప్పుడు ఆ విషయాల్లో నేను సురేఖగా చెప్పిందంటే వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇది మనం చెప్పేది కాదు, మనం మాట్లాడేది కాదు. అయితే ఇండస్ట్రీలోనే వ్యక్తులే ప్రాంతాల వారీగా, పార్టీల వారీగా, కులాల వారీగా, లేదంటే వాళ్ళ అవసరాల వారీగా విడిపోయినటువంటి సిచ్యువేషన్ లో మీరు కోరుకుంటున్నటువంటి ఇండస్ట్రీ సాధ్యమవుతుందని నట్టుకుమార్ గారు? అయ్యండి, దాసనాథ గారు ఉన్నంత వరకు సాధ్యమైంది, రామానాయుడు గారు ఉన్నంత వరకు సాధ్యమైంది, రామోజీ గారు ఉన్నంత వరకు సాధ్యమైంది. కానీ ఇప్పుడు సాధ్యమైపోయడానికి ఎవరు కాదు, యమునా తీరు అయిపోయారండి. ఇప్పుడంతా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు వచ్చారు, తెలుగు మాట్లాడే వాళ్ళు లేరు. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు అందరూ కలరు కదా. ఇంగ్లీష్ ఒక డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. ఇంగ్లీష్ లోనే కొన్ని భాషలు ఉంటాయి. అంటే అమెరికన్ లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది, రష్యా లాంగ్వేజ్ ఇంగ్లీష్ లో ఒకలాగా ఉంటుంది, మన తెలుగు ఇంగ్లీష్ ఒకలాగా ఉంటుంది. కాబట్టి అలా తయారైపోయారు. అంటే మీకు స్వచ్ఛంగా చెప్పారు. నేను ప్రకాష్ రాజు గారిని నేను మళ్ళా అడుగుతున్నా మీ తరఫు నుంచి ఏంటంటే, మీరు ఆ రోజు అంతమంది అన్యాయంగా మొత్తం టోటల్ ఇండస్ట్రీని తీసుకెళ్లి నించోబెడితే ఆ రోజు మీ వాయిస్ ఎక్కడైపోయింది? మీరు ఉన్నారా లేదా? అసలు ఇండస్ట్రీలోనే ఉన్నారా లేదా? అప్పుడు మీకు పుట్టారా లేదా? మనమనే ఒకటి. రెండోది ఏంటంటే, దాంట్లో మొత్తం టోటల్గా కేటీఆర్ గారు కూడా సమాధానం చెప్పాలి. మన క్లీన్ చీట్ ఇచ్చేటప్పుడు మనందరికీ సిగ్గు లేదా? మనందరికీ అంటే పరువు లేదా? మనకి ఎంత అవమానం భరించాం. మీరు ఎందుకు డిఫర్మేషన్ వేయలేదు? ఎందుకంటే క్లీన్ చీట్ వచ్చేటప్పుడు మన 100% పోలీసు వాళ్ళు మన పరువు తీశారు కాబట్టి డిఫర్మేషన్ ఇస్ ఫైల్డ్. మీరు ఆల్రెడీ పరువునాశనం ఎవరో ఒకరు వేయాలి. 80 మందో 90 మంది మీద పెడితే ఒక్కరు కూడా మీరు వేయలేదే. అంటే ఇక్కడ ఈజ్ అ ఫ్రెండ్లీ గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కదా. మరి చెప్పండి నాకు. ఒక్క విషయం నట్టుకుమార్ గారు, కొండా సురేఖ మాట్లాడినటువంటి వ్యాఖ్యల నుంచి ఒక్క క్వశ్చన్, ముఖ్యంగా సమంత వ్యవహారంలో కేటీఆర్ జోక్యాన్ని ఆవిడ ప్రస్తావించడంతో పాటు ఇటు ఫ్యామిలీ కూడా ఒప్పుకొని ఎంకరేజ్ చేసింది, అందుకే విడాకులు అని చెప్పి ఆమె వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి నమ్మచ్చు అంటారా? ఆ రకంగా నాగార్జున గారు చేసేటటువంటి అవకాశం ఉందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? మీరు దగ్గరగా చూస్తుంటారు కదా. వాటి కోసం నేను కామెంట్ చేయను. నెంబర్ 1. నెంబర్ టూ ఏంటంటే దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది వాళ్ళ ఫ్యామిలీయా, వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది ఆమె ఇవ్వాలి తప్ప మనం మాట్లాడకూడదు. తెలిసినా మాట్లాడకూడదు, తెలియనా మాట్లాడకూడదు. అది ఎందుకంటే ఆమె మాట్లాడారు, దానికి క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది వాళ్ళు లేదా కేటీఆర్ గారు. చివరిగా ఏం చెప్తారు నట్టుకుమార్ గారు? చివరిగా నేను ఒకటే చెప్తానండి. నేను ప్రకాష్ రాజు గారు కానీ, కేటీఆర్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, గవర్నమెంట్ ఇక లా అండ్ ఆర్డర్ అనేది గట్టిగా ఉండాలా. లా అండ్ ఆర్డర్ లో ఇలాంటివి ఏమి జరిగినా గట్టిగా సీరియస్ గా తీసుకోవాలా. మళ్ళీ అలాగే ఇప్పుడు మొత్తం ఇంతకు ముందు జరిగిన సిచ్యువేషన్స్ కూడా ఆ కేసుని ముందు రీఓపెన్ చేయండి.
అప్పుడు ఈ సినిమా వాళ్ళందరిది ఏం జరిగింది, అసలు నిజం ఎంత, అబద్ధం ఎంత, అసలు ఆ రోజు క్లీన్ చీట్లు ఎలాగొచ్చాయి, ఆ రోజు టెస్ట్ రిపోర్ట్లు ఏంటి, ఇవన్నీ బహిరంగ చేయండి. ఆ రిపోర్ట్ లో మళ్ళీ ఎందుకు డిఫర్మేషన్ అయ్యలేదు, అవమాన పాలైనా కూడా ఎక్కడ ఇదేదో రాజకీయం జరిగిందా, ఎక్కడైనా రాజీ పడ్డారా ఏంటి అనేది ఒకసారి అన్ని రిపోర్ట్స్ రీఓపెన్ చేయమని అడుగుతున్నాను నేను. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నటకుమార్ గారు. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఈ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరి 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు గాని రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా, ఇంకొకరి 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు గాని రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్ గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.